గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఘరానా మోసం వెలుగుచూసింది. స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు, రిటర్న్స్ వస్తాయని, అలాగే పార్ట్ టైం, శాశ్వత ఉద్యోగాలు, ఇంటర్న్షిప్పులు ఇప్పిస్తామని చెప్పి సుమారు 30 నుండి 40 మంది తోటి విద్యార్థుల నుండి 2 బీటెక్ విద్యార్థులు 2 కోట్ల రూపాయల వరకు కాజేసి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, కడప జిల్లాకు చెందిన విజయ్ నరసింహ, విశాఖపట్టణానికి చెందిన వరుణ్ మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తాము ఒక స్టార్టప్ కంపెనీని నడుపుతున్నామని, అది చాలా వేగంగా విస్తరిస్తోందని తోటి విద్యార్థులను నమ్మించారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు, రిటర్న్స్ వస్తాయని, అలాగే పార్ట్ టైం, అలానే శాశ్వత ఉద్యోగాలు, ఇంటర్న్షిప్పులు ఇప్పిస్తానని ఆశ చూపారు. వారి మాయమాటలను నమ్మిన సుమారు 30 నుండి 40 మంది తోటి విద్యార్థులు ఒక్కొక్కరు 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల మేర విజయ్ నరసింహ, వరుణ్కు చెల్లించారు. ఈ విధంగా మొత్తం 1,50 లక్షల నుండి 2 కోట్ల రూపాయల వరకు తోటి బీటెక్ విద్యార్థుల నుండి 2 బీటెక్ విద్యార్థులు కాజేశారు. డబ్బులిచ్చి నెలలు గడుస్తున్నా అటు ఉద్యోగాలు రాకపోవడం, ఇటు ఇంటర్న్షిప్పుల గురించి అడిగినప్పుడు నిందితులు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ రావడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీ నకిలీదని తేలడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి తొలుత కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే విశ్వవిద్యాలయ యాజమాన్యం తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ సీఐ ఏవి బ్రహ్మం మీడియాకు వివరాలు తెలిపారు. మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి మా తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,50,000 రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి ఈరోజు బాధితులు సుమారు ఒక 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ఈ విజయ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వారిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర 1,50 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ అని వద్దంటున్నారు, వాళ్ళు ఇంకా అవరాదు.